టచ్ చేయమను జగన్ టచ్ చేసే ప్రపంచమే టచ్ చేయమను అల్లాకొల్లమే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మచిలీపట్నం అనేది విజయవాడ మచిలీపట్నం గుంటూరుకు సంబంధించిందని అది డెవలప్ చేయండి అని చెప్పి ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ అభివృద్ధి చెంది ఉన్నాయి. దాని ఇన్వెస్ట్మెంట్ ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయండి అని ఆయన చెప్తే ఒక విజనరీ లీడర్ నువ్వు దానికి ఏం తెలియదు, నువ్వు మాట్లాడకపోయినా ఏమనుకోరు. నువ్వు దాని గురించి మా వివరణ గురించి అంత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు వివరించితే దాన్ని మళ్ళీ నువ్వు కూడా ట్రోల్ చేస్తున్నావు అంటే మీ నాయకులు అంటే ట్రోల్ చేస్తున్నావు అంటే వాళ్ళకి ఏదో తెలియదు, సబ్జెక్ట్ తెలియదు. నువ్వు విజయనగరం నీకు ఏం తెలుసు, నీకు సబ్జెక్ట్ తెలుసు, నువ్వు మాట్లాడాలా. ఈ ఇష్టానుసారంగా నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడితే ప్రజలకు బాగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గురించి. ఏంద్రా నాయన ఈ విజయనగరం నాయకుడు ఏంద్రా నాయన ఇట్లా మాట్లాడుతున్నాడు, మచిలీపట్నం విజయవాడ గుంటూరు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని చెప్తుంటే ఈయనేంద్ర మాట్లాడుతున్నారు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ఈ రోజు ఏపీలో ప్రపంచమే నా జగన్మోహన్ రెడ్డి టచ్ చేస్తే ఊరుకోరు. అసలు ఎంత 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 రచ్చ చేస్తారో ఎంత ఊరుకుంటారో లా అండ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా క్రియేట్ అవుతుంది. దమ్ముంటే టచ్ చేయమను. ఇంతమంది ఇన్ని నిందలు ఇన్ని కుట్రలు వేసినారు కదా, ఒక్కడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేశారని నిరూపించారా? మీకు దమ్ముంటే ఈ తప్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారని నిరూపించారా? 2 ఏళ్ళు అవుతుంది మీరు వచ్చి అధికారంలోకి వచ్చి. ఏం చేశాడు? ఏం ప్రజలకు 2.70 లక్షలు డబ్బులు వేయడం అన్యాయమా? దీనికో ప్రాజెక్టులు తేవడం అన్యాయమా? 17 మెడికల్ కాలేజీలు తినడమా? పెన్షన్లు పెంచడం అన్యాయమా? ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షలు పెంచడం అన్యాయమా? ఏం అన్యాయం చేసినాడు? నిత్యం ప్రజల కోసం కష్టపడిన మనిషిని నువ్వు ఈ రోజు అరెస్ట్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఎవరు ఊరుకోరు. భారీగా ఉంటది పరిణామాలు. నువ్వు వాలంటీర్లకు సంక్రాంతి కానుకగా 10,000 ఇస్తామన్నావు, నెల నెల పెంచుతామన్నావు. పెంచినావా? ఇచ్చినావా? వాళ్ళకు ఇష్టానుసారంగా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని డబ్బాలు కొట్టుకుంటా చెప్పినారు కదా, అన్ని అమలు చేసినారా? నువ్వు అంతెందుకున్నా నరేంద్ర మోడీని నిలదీసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక స్టేజ్ మీద. ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక స్టేజ్ మీద నరేంద్ర మోడీ నిలదీసినాడా? జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు వేరే అజెండా లేదని నరేంద్ర మోడీని నిలదీసినాడు జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డి పవర్. వీళ్ళు ఎప్పుడైనా నరేంద్ర మోడీని మా ప్రజల ప్రయోజనాలు తప్ప మాకు వేరే అజెండా లేదు సార్ అని నరేంద్ర మోడీని అడిగినాడు ఎప్పుడైనా? చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కానీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కానీ, లోకేష్ అనే వ్యక్తి కానీ ఎందుకు మీరు అడగరు? మీకు కావాల్సింది పొత్తు. మీరు ఎటో ఒకటో వాళ్ళ నీళ్ళని చేసుకోవాలా, వాళ్ళకి ఇళ్ళకి 4 మాటలు చెప్పాలా, నాయకులను తయారు చేసుకోవాలా, క్రియేట్ చేసుకోవాలా, యువతల పార్టీ మీద విషయం నిమ్మాలా, అన్యాయం చేయాలా, కుట్రలు చేయాలా. ఎవడైనా క్యాడర్ గా ఒకటి ఉంటే వాని మీద బ్యాడ్ గా కామెంట్లు చేయాలా, అన్యాయం చేయాలా, కుట్రలు చేయాలా. ఇది మీ పని. 24 గంటలు మీరు చేసే పని ఇది. మీరు ప్రజలకు మేలు చేసామనే ఆలోచన మీకు రాదు. ఎంతసేపు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ఎవరైనా బలంగా ఉన్నాడా వాడిని ఎట తొక్కాలా, వీని ఎట నాశనం చేయాలా. ఒక స్త్రీలు ఎవరైనా పోరాడుతుంటే ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన అడ్వకేట్ రజనమ్మ 3 పార్టీలు ఉన్నాయి కదా, ఆమె ఉండొచ్చు కదా. ఆమె ఎందుకు వచ్చింది బయటికి? పాపం ఆమె బయటకు వచ్చి ఆమెను ఇష్టానుసారంగా కామెంట్లు పెడుతున్నారు, స్త్రీల గురించి అన్యాయంగా మాట్లాడుతున్నారు కామెంట్లు అవి పెట్టి. రోజమ్మ కరెక్ట్ వీళ్ళకు, నిజంగా చెప్తాను, రోజమ్మనే కరెక్ట్ వీళ్ళకు. ఇటువంటి వ్యక్తులకు, ఇటువంటి పరిపాలన చేసే వ్యక్తులకు రోజానే కరెక్ట్. ఆమె ఉన్నది ఇటాలా మేమందరం నా శబాద్ నా సాగుద్దించుదాం. ఆమె మాట్లాడితే నా తక్కువే మాట్లాడుతుందేమో. ఇటువంటి మూర్ఖులకు, ఇటువంటి దౌర్భాగ్యులకు ఆమె కరెక్ట్ ఇదే మాట్లాడాలా. ఏడపదనం చూపిస్తారా? ప్రపంచం వైఎస్ఆర్సీపీలో ఈ రోజు ఎవరున్నా రోజు ఆమె ఒక్కదాన్ని క్రియేట్ చేసి మాట్లాడడం తప్పు కదా. ఆమెకు ఏం సంబంధం ఉంటది? ఎంతో మంది ఎమ్మెల్యేలు కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ చేసి ఆయనే ఓడిపోయినారంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ఈసారి ఎలక్షన్లు జరిగాయి. ఏం చెప్పాలా? మేము ఏం చెప్పలేము. నువ్వు అన్నావు కదా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడని చెప్పము. ఈ అన్యాయం చేశాడు ప్రజలకు, ఇది చేశాడు, ఈ సంక్షేమాలు ఇలా ఇవన్నీ ఇలా జగన్మోహన్ రెడ్డి ఇది చేశాడని చెప్పము. నిరూపించాలి కదా. నువ్వు నిరూపించకుండా ఏం చేయకుండా టెర్రరిస్ట్ పాలని నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకంటావు? ఎంత విషపరాచారం చేసినావు నువ్వు శ్రీలంక అని చెప్పి. రాష్ట్రంలో ఎవరికి లేని సంస్థ ఆర్బీఐ సంస్థ, ఆ పార్టీ ఈ పార్టీ కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ నెంబర్ 1 పాలనలో జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు కానీ అన్ని కానీ తీసుకొచ్చాడని చెప్పి ఒక బ్యాంక్ చెప్తుంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి. 5 ఏళ్లలో ఆయన కరోనా టైం వచ్చి ఎన్ని వచ్చినా 3 ఏళ్లలో చెప్పుకునే దానికి ఒక చరిత్ర సృష్టించిన ఆయన. ఈ రోజు మేము ధైర్యంగా చెప్పుకుంటున్నామంటే ఆయన చేశాడు. ఎన్ని స్కాములు చేసినా, ఎన్ని కుట్రలు చేసినా ఈ కుట్రల కిందకే వస్తాయి. 2 ఏళ్ళు ఇప్పుడు స్కాములు నిజంగానే చేస్తే మీరు 100 రోజుల్లోనే అరెస్ట్ చేయాలా. 2 ఏళ్ల తర్వాత ఇది చేశారు అది చేశారు అని చెప్పి నువ్వు అరెస్ట్ చేసి ఇదంతా రాజకీయ కుట్రంగానే వాళ్ళు ముందుకు వస్తున్నారని చెప్పేసి ఎంత దారుణం అది. మనిషినే వాడు మాట్లాడతారా? అన్నం తినేవాడు ఎవరైనా మాట్లాడతారా? అటువంటి ఛానల్ సమర్థించుకుంటారంటే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని టెర్రరిస్ట్ అంటున్నారంటే వీళ్ళు ఇంత ఛానల్ పెట్టుకొని ఇంత బ్యాడ్ గా చేస్తున్న వీళ్ళు జగన్మోహన్ రెడ్డి టెర్రరిస్ట్ అంటారంటే వీళ్ళు మూర్ఖులు అన్నకాల. జగన్మోహన్ రెడ్డి రియాక్షన్ ఎందుకు ఉంటుందన్నా? ఇప్పుడు అందరూ మాట్లాడతారు కదా, మా వాళ్ళు కూడా వీళ్ళు మాట్లాడిన దాని గురించి సమాధానం అవన్నీ వద్దు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పమని చంద్రబాబు నాయుడు. నేను ఈయన అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇది చేశారు, నువ్వు ఇజ్రాయేల్ నాయకుని అయితే ఎందుకు వెళ్ళకపోయినావు? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని రాయలసీమ నాకు ప్రాణం అంటావే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపించినావు.
రేవంత్ రెడ్డికి చెప్పి రాయలసీమకు ద్రోహివి నువ్వు. మా రాయలసీమకు ఎప్పుడు వచ్చినా టెంకాయ కొట్టడం, అది చేస్తా ఇది చేస్తా అని చెప్పడం పోవడము. నువ్వు మా రాయలసీమ గురించి ఎన్ని ఎన్ని చెప్పినావు నువ్వు? 2014 నుంచి టెంకాయలు ఎన్నిసార్లు పూజలు చేసినావు? జమ్మల మడుగు వచ్చి, కడపకు వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి ఒక్కదన్నా ఒక ఇటుకే పెట్టావా నువ్వు? పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 19లో సుగాలి ప్రీతి కేసు జరిగితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మీద వేసినాడు, కరెక్టా? ఆయన ఒక మాట్లాడే వ్యక్తి ఇష్టానుసారంగా మెగా ఫ్యామిలీ అంటే అందరూ అభిమానించే వాళ్ళు, వైఎస్ఆర్సీపీలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి ఫ్యామిలీని అభిమానిస్తుంటే నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడితే నీ అభిమానులే నీకు కాకుండా పోయారు. ఈరోజు నేను కూడా ఆయన అప్పుడు అభిమానినే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎప్పుడు మాట్లాడాడో అప్పటి నుంచి ఆయన గురించి మాట్లాడమే అనవసరం అనుకున్నాం. పెళ్లిళ్ళు అని చెప్పేసి ఎందుకు అన్నాడంటే ఇష్టానుసారంగా నువ్వు కేసులన్నీ ఎక్కడెక్కడో జరిగినట్టు 2014 నుంచి 19 దాకా జరిగిన వాళ్ళ కోసం పోరాడకుండా, వాళ్ళ కోసం తిట్టకుండా నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావే. నిన్ను తిట్టినారని చెప్పి లోకేష్ నువ్వు మోకాల మీద కూర్చోవటమనేవే, మళ్ళీ వాళ్ళతో కలిసి వస్తున్నాను అంటే ఆయన వేసింది కరెక్టేనా? వాళ్ళేం లేడీస్ ఏం లాగలే, 3 పెళ్లిళ్ళు అన్నారు అంతే. మూడు పెళ్లిళ్ళు మేము మాట్లాడలే, ఎప్పుడు ఉద్దేశించి మేము మాట్లాడలే. ఎవరు మాట్లాడలే, వైఎస్ఆర్సీపీలు ఎవరు మాట్లాడలే. వీళ్ళు రెచ్చగొట్టే విధంగా దీన్ని క్రియేట్ చేసినారు అంతా. వీళ్ళంతా క్రియేట్ చేసి మాట్లాడారు తప్ప ఎవరు కూడా అన్యాయంగా పవన్ కళ్యాణ్ మాట్లాడలే. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే అబద్ధాలన్నీ జగన్మోహన్ రెడ్డి మీద వేశారో అప్పుడు రియాక్ట్ అయినారు. దాడికి ప్రతి దాడి ఉంటది. ఫస్ట్ స్టార్ట్ చేసింది వాళ్ళు, దానికి రివర్స్ కౌంటర్ గా మా వాళ్ళు వచ్చారు అంతే తప్ప పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడరు. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. అవన్నీ వద్దునా. జగన్మోహన్ రెడ్డి గారు ఎదురుగా కూర్చుంటారు, ప్రెస్ మీట్ పెడతారు, ఆయన అడిగే దాంట్లో సమాధానం చెప్తారా మీరు? ప్రతిపక్ష హోదా ఇచ్చినవాను, ప్రతిపక్ష హోదా ఇచ్చినావా? ప్రతిపక్ష హోదా ఈయనకి నువ్వు భయపడుతున్నావు. మేము పెద్ద పార్టీలు మాయి, మేము సరైన ప్రతిపక్ష హోదా రానప్పుడు మీరు అడగద్దు నన్ను. ప్రతిపక్ష హోదా హక్కు రాదన్నాడు మీరు. రాదనేటప్పుడు నువ్వు నన్ను అడగద్దు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావచ్చు కదా అని. అసెంబ్లీకి ఎందుకు? ఈ వద్దు ప్రజలకు సమాధానం చెప్పు. నువ్వు అసెంబ్లీ వరకు ఎందుకు? ఈరోజు 300 కోట్లు, దగ్గర 3000 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు బోర్డు తిప్పేసినావు నువ్వు. ఫీజు రీంబర్స్మెంట్ ఇలా, రైతులకు డబ్బులు ఇలా, ఎన్ని గిట్టుబాటు ధర అనేది లేదు. ఇష్టానుసారంగా ఒక రాజధాని అనేది ఒక అడ్డం పెట్టుకొని ఇంతమంది ప్రజలు అన్యాయం చేసి సంక్షేమం ఇవ్వకుండా ఏం ఇవ్వకుండా అందరినీ రోడ్డు మీద పడేసాను. ఈరోజు రైతులనే దండగానే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు చెప్తున్నారు రైతులకు వ్యవసాయం అంటే దండుగానే. మంచి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి, ఆయన విజనరీ. ఎప్పుడు చూసినా బిల్డింగులు, లైటింగ్లు, కవరింగ్లు అనుకుంటా పోతుంటాడు తప్ప ఆయన రైతులకు ఏం చేయడు. ఏం చేసినాడు చెప్పమని రైతులకు? జగన్మోహన్ రెడ్డి గారు జూన్ మాసంలో రైతు భరోసా అనే పథకం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినాడు. గిట్టుబాటు ధర తీసుకొచ్చినాడు, ఆర్బీకేలు తీసుకొచ్చినాడు. వాళ్ళకు ఇరుకు ఇబ్బంది లేకుండా ఒక సచివాలయంలో ఒక రైతు ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితిలో పాము కలిస్తే ఏం కలిస్తే ఆ సచివాలయంలో ఒక డాక్టర్ని పెట్టారు ఒక రైతుల కోసం. ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? రైతుల మీద నీకు ప్రేమ ఉంటే, రైతుల మీద నీకు అభిమానం ఉంటే ఇవన్నీ నువ్వు ఎందుకు చేయలేకపోయినావు? మీ భూమి మీ హక్కు, నువ్వు మేలు చేసేవాని అయితే QR కోడ్ విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు తీసుకురావాలా. 2014 నుంచి 19 వరకు ఇది నీ భూమి అయ్యా, కొలతలేసి QR కోడ్ విధానాన్ని తీసుకొచ్చింటే నువ్వు నీ భూమి నీ హక్కు అని మాట్లాడే హక్కు నీకు కూడా ఉండిండొచ్చు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిందని నీ భూమి నీ హక్కు అని నువ్వు ఎట్టంటావు? కరెక్ట్ కాదు కదా అది. మేమే వస్తాం 2029లో భారీగా వస్తాం. అందరికి అర్థం అయిపోయింది. ఏముందయ్యా, మేమే వస్తాం ఈసారి.